వాల్స్ కట్టిస్తారు. లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్, రైట్ సైడ్. మిడ్ ల్యాండింగ్ మీకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి. ఈ వాల్స్ మధ్యలో డిస్టెన్స్ మీరేం చెప్పారంటే 7 feet విడ్త్ ఉంది. కానీ ఓన్లీ 3 feet డెప్త్ ఉంది. ఇది మీరు చెప్పిన మాట. ఇట్లా ఉంటే కనుక మనం ఏం చేస్తామంటే దీన్ని కాంబినేషన్ లిఫ్ట్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఒక సపోర్ట్ తీసుకుంటాము, రైట్ సైడ్ ఒక పెద్ద సపోర్ట్ తీసుకుంటాము. రైట్ సైడ్ తీసుకున్న సపోర్ట్ మధ్యలో వెయిట్స్ అనేవి వచ్చేస్తాయి. బిల్డింగ్ పైన ఈ వెయిట్స్కి రోప్ వస్తుంది. క్యాబిన్ ఇక్కడ వస్తుంది బేసిక్గా. సో 7 feetలో కనుక ఇక్కడ 1.5 feet పోతుంది, ఇక్కడ 1 feet పోతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు 5.5 feet క్యాబిన్ విడ్త్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ 3 feetలో సెమీ ఆటోమేటిక్ డోర్ అనుకుంటే కనుక 3 feetలో మీకు 3 feetలో 2.5 feet క్యాబిన్ వచ్చేస్తుంది. బేసిక్గా ఇది 5.5 into 2.5 డివైడెడ్ బై 1.8 అంటే ఆల్మోస్ట్ 8 passenger క్యాబిన్ వస్తుంది. 8 passenger క్యాబిన్ అంటే 1 passengerకి 1.8 square feet ఇవ్వాలి. సో టోటల్ మీరు చూస్తే కనుక మీకు 13.75 square feet వచ్చింది. డివైడ్ బై 1.8 కొడితే 7.6 passenger అంటే 8 passenger ఆల్మోస్ట్ క్యాబిన్ వచ్చింది. సో ఇంకా క్యాబిన్ కూడా మనం చిన్నగా చేసుకోవచ్చు 6 passenger అవ్వాలంటే. ఎందుకంటే 5 HP మెషిన్ పెడితే 408 kgs 6 passenger వస్తుంది. ఇప్పుడు మీరు 7.5 HP మెషిన్ పెట్టాలి, క్యాబిన్ ఇంత పెద్దగా ఉంది కాబట్టి. సో లిఫ్ట్ అయితే పెట్టడానికి వస్తుంది సార్, విత్ నో డౌట్. కానీ మేడ పైన మీది మిడ్ ల్యాండింగ్ అన్నారు కదా, ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉందో దానిపైన మెషిన్ ఇట్లా ఫస్ట్ ఒక కార్నర్కి మెషిన్ వస్తుంది. దీనికి వెయిట్స్ ఉన్నాయి. కానీ మెషిన్ది డయామీటర్ ఏదైతే ఉంటుందో ఇది ఓన్లీ 0.5 meter ఉంటుంది. అంటే 500 mm ఉంటుంది. 500 mm ఉన్నప్పుడు క్యాబిన్ ఇక్కడ లేదు. క్యాంటిలివర్ క్యాబిన్ ఇస్తే ఏమవుతుందంటే, ఒకవేళ క్యాబిన్కి రోప్ ఇక్కడ పెడితే ఏమవుతుందంటే లిఫ్ట్ వైబ్రేషన్ వస్తుంది. మనం ఇట్లా వైబ్రేషన్ రాకూడదంటే సెంటర్ నుంచి రోప్ ఇవ్వాలి. సెంటర్ నుంచి రోప్ ఇవ్వాలంటే ఈ మెషిన్ హైట్లో కూర్చోవాలి. అంటే బిల్డింగ్ ఎక్కడైతే లాస్ట్ ఫ్లోర్లో వచ్చి లిఫ్ట్ ఆగుతుందో అక్కడ నుంచి స్లాబ్ ఏదైతే టాప్ స్లాబ్ ఏదైతే వేస్తారో ఆ టాప్ స్లాబ్ మీరు మినిమం 14 feet హైట్కి వేయాలి. దానిపైన మెషిన్ కూర్చుంటుంది ఒక కార్నర్కి. అక్కడ కూడా ఏం చేస్తామంటే C channels వేసి ఒక హైట్లో మెషిన్ ఒక కార్నర్కి కూర్చోబెట్టి వెయిట్స్ ఆ రైట్ సైడ్ ఇచ్చి కింద ఇంకొక పుల్లి పెట్టి దీన్ని డైవర్ట్ చేసి డైవర్టర్ పుల్లి అంటాం. ఇప్పుడు క్యాబిన్ ఇట్లా పొడుగ్గా వచ్చేట్టు పెడతాం అన్నమాట. ఇది ప్రాసెస్.